ఆశ్రిత్ రాఘవ. జగదానందకారక జయ జానకి ప్రాణనాయక. రాఘవయ్య, ఎస్ బాగున్నావయ్యా? ఎస్, మీరు ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. ఏ పాట పాడబోతున్నావు? నేను పాడబోయే పాట పేరు తెల్లవారదేమో స్వామి. సినిమా శృతిలయలు. లిరిసిస్ట్ సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు. మ్యూజిక్ డైరెక్టర్ కేవి మహాదేవన్ గారు. పాడిన వారు కేజే యేసుదాస్ గారు. ఆశ్రిత్ రాఘవ, ఎస్ సార్. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్. బాగా పాడు. ఓకే సార్. తెల్లవారదేమో స్వామి, తెల్లవారదేమో స్వామి, నీ తలపుల మునుకలో అలసిన దేవేరి అలమేలు మంగకు. తెల్లవారదేమో స్వామి, నీ తలపుల మునుకలో అలసిన దేవేరి అలమేలు మంగకు. తెల్లవారదేమో స్వామి. చెలువము నేలగా చెంగటలేవని కలతకు నిలవై నిలచిన నెలతకు. చెలువము నేలగా చెంగటలేవని కలతకు నిలవై నిలచిన నెలతకు. కలనాన చెడికి నితుర కరవై, కలనాన చెడికి నితుర కరవై అలసిన దేవేరి అలసిన దేవేరి అలమేలు మంగకు. తెల్లవారదేమో స్వామి. మక్కువ మీరగా అక్కున చేరిచి అంగజు కేలిని పొంగుజు తేల్చగా. మక్కువ మీరగా అక్కున చేరిచి అంగజు కేలిని పొంగుజు తేల్చగా. ఆమంతునే మది మరి మరి తలచగా, మరి మరి తలచగా. అలసిన దేవేరి అలమేలు మంగకు. తెల్లవారదేమో స్వామి. పమ పని తెల్లవారదేమో సానిద పమ పమ గని సగమ. తెల్లవారదేమో స్వామి. పానిద పమ గమ పసానిద పమ గమ పసాని రి సాగరి మగరి సారి ని స. తెల్లవారదేమో స్వామి. చంద్రబోస్ గారు. ఆశ్రిత్ రాఘవ, నమస్తే సార్. నమస్తే. నమస్తే. ఈ పాటకు సంబంధించిన ఒక అందమైన సంఘటన ఒకటి చెప్పాలి. 1987లో ఈ సినిమా విడుదలైంది. 88కి సంబంధించిన నంది పురస్కారాల సందర్భంలో ఈ పాట ఎందుకు వచ్చింది, ఈ పాటకు ఇవ్వకూడదు కదా, ఇది అన్నమయ్య కీర్తన కదా అన్నారు. అంటే ఈ పాటలోని భావకత్వం కావచ్చు, కవితా సౌందర్యం కావచ్చు, నిర్మాణ శైలి కావచ్చు, ముమ్మూర్తుల అన్నమయ్య కీర్తనే పోలి ఉంటుంది. అంటే ఒక సినిమా పాట, ఒక సినిమాలో రాసిన పాట కీర్తన స్థాయికి తీసుకెళ్లారు శాస్త్రి గారు. అంత మంచి పాట. నువ్వు కూడా చాలా బాగా పాడావు. థ్యాంక్ యూ సార్. పల్లవి కంటే నాకు 2 చరణాలు చాలా బాగా పాడావు అనిపించింది. థ్యాంక్ యూ సార్. గీత గారు. ఆశ్రిత్, హాయ్ మ్యామ్. బాగా పాడావు నాన్న. థ్యాంక్ యూ మ్యామ్. నాకు చాలా ఇష్టమైన పాట నువ్వు పాడావు. చాలా ఇష్టమైన నువ్వు పాడావు. థ్యాంక్ యూ. ఎంతో ఇష్టంగా పాడావు. థ్యాంక్ యూ మ్యామ్. ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ మ్యామ్. విజయప్రకాష్ గారు. రాఘవా వా 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 వా. థ్యాంక్ యూ సార్. వా వా వా. థ్యాంక్ యూ. ఒక కొత్త అవతారం ఆశ్రిత్ రాఘవ. ప్రీ ఫైనల్స్
all 3 rounds. You did extremely well. థ్యాంక్ యూ సార్. ఒక అని కన్విన్స్ చేస్తాడు వాడు పాడేటప్పుడు, "ఆ, ఇదే కరెక్ట్ సార్" అని. మీకు మనసులో వేరే డౌట్ ఉంటే అదన్నీ వదిలేండి, నేను పాడేదే కరెక్ట్ అని. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్. హర్షిత్ రాఘవ, ఎస్ సార్. ఆల్ ద బెస్ట్. ఏం థ్యాంక్ యూ జరుగుతుందో సార్. చూద్దాము. ఓకే సార్. ఓకే, ఓకే గుడ్ లక్. థ్యాంక్ యూ సార్.